ఉపవాస ప్రార్థన చక్కగా వినియోగించుకోనండి. దైవజనులు ఎంతో ప్రేమతో మోజెస్ గారు అభి మరి ఎంతో మా ఎదుటే పెరిగినటువంటి వారు ఇంత ఘనమైన సేవ పరిచర్య చేయుచున్నారు. బాబురాయ్ గారు అమ్మగారు కూడా త్యాగముతో ఈ సంఘాలను కట్టి ఉన్నారు. దోచుకొనకుండా సాతానుడు ప్రజలను ఓడించకుండా ఉండుటగా ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగినది. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనంలో ఒక వాక్యం ఉన్నదండి. కావలి వారిని నేను పెట్టి ఉన్నాను, వారు రేయనను పగలైనను మౌనంగా ఉండరు. విజ్ఞాపన కర్తలారా విశ్రమింపకుడి. అవునండి, 6వ వచనం, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా. దైవజనులు ఎందుకు అనగా కుటుంబాన్ని కాపాడటానికి. వ్యాధుల చేత, బలహీనతల చేత, అనారోగ్యాల చేత మనుషులను గాయపరుచున్నాడు సాతానుడు. అనేక జీవితాలను దోచుకొనుచు ఉన్నాడు. ప్రియులరా, నిజముగా జ్ఞానాన్ని దొంగిలిస్తున్నాడు. ఎంతో షార్ప్గా ఉండే మనుషులు కూడా ఇప్పుడు డిమ్ అయిపోతున్నారు. జ్ఞానంగా ఉండే మనుషులు కూడా అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకనగా సాతానుడు నీ జ్ఞానము, నీ యొక్క విజడమును దొంగిలిస్తూ ఉన్నాడు. మనం చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఆదివారం ఆరాధన తగ్గిపోయినప్పుడు దేవుడు నీ సంపాదన అంతా దోచుకుంటాడు. సాతానుడికి మనం ఎక్కడా కూడా లోకం ఇవ్వకూడదు. బలవంతుని చేతిలోని బాణములాగా మనం ఉండాలి. సాతానుడు దోచుకుని వస్తే మనము జయించేటువంటి వారిగా ఉండాలి. దొంగ అనగా అపవాది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల పోవు ద్వారం నేనే. సాతానుడు దొంగ వెనక నుండి వస్తాడంట గొర్రెలన్నిటినీ దోచుకోవటానికి. ఒక 100 గొర్రెలు మేపుకుంటున్న ఒక గొర్రెల కాపరి గూడు వేసుకుంటాడు కదా. ఒక దొంగంట రోజు వచ్చి ఆ గుమ్మం దగ్గర ఉండి ఒక గొర్రెని ఎత్తుకుపోతూ ఉన్నాడంట. ప్రతిరోజు ఒకేసారి 10-20 పట్టుకుపోతే అనుమానం వస్తుందని ఒక దొంగ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాటిని రోజుకోటి వచ్చి చక్కలాగా చేయి చాపి ఆ గుమ్మంలో ఉండి లాక్కుని తీసుకెళ్ళి అమ్మేసుకోవటం, ఆడు జల్సా చేయటం జరుగుతూ ఉండేది. ఇలాగా రోజు జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఎలుగుబంటి ఆ గొర్రెల దొడ్లోనికి లోపలికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గరే ఉన్నదంట. ఇతడు యథావిధిగా వెళ్ళి గొర్రెలన్నిటినీ దోచుకోవాలని వెళ్ళి ఆ గుమ్మం దగ్గర గొర్రెని పట్టుకున్నాడంట. గొర్రెని పట్టుకుని లాగుతూ ఉంటే రావట్లేదంట. అదే ఈయన లోపలికి లాగేసిందంట. ఎలుగుబడి లోపలికి లాగేసి చేతగా బతకాతని మొత్తం కొరికేసి వదిలిపెట్టి అన్నారు. గనక ప్రియమైన సహోదరులారా, భక్తులు దోచుకొనబడలేదు. వారు ఎంతో అలర్ట్గా ఉన్నారు, చురుకుగా ఉన్నారు. వారి పిల్లలను కాపాడుకున్నారు, కుటుంబాలను కాపాడుకొని ఉన్నారు. సంపాదనను నీవు కాపాడుకునేటువంటి వారు ఓడించి ఆ స్వాస్థ్యమును అంతా తీసుకుని వచ్చి సొదొమ గొమొర్రా 4 రాజులు కూడా ఇదిగోండి అని అందరికి ఇచ్చేసి వచ్చేసాడు మెల్కీసెదెకు దగ్గరికి. మెల్కీసెదెకు రొట్టెయు ద్రాక్ష రసం ఇచ్చాడు. ఆదికాండం 14:18లో నీవు దోచుకొనబడకుండా బలవంతుడిగా ఉండాలంటే బలారాధన తీసుకోవాలి. మొట్టమొదటిగా అబ్రహాము రొట్టెయు ద్రాక్షారసము తీసుకున్నాడు. మెల్కీసెదెకు అనే షాలేము రాజు యాజకుడు, ఆయన అక్కడే ప్రత్యక్షం అవుతాడు. ఇంకా తర్వాత కనపడ్డాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రికలో షాలేము రాజు, శాంతికి రాజైన మన ప్రియ ప్రభు. గనక ప్రతి నెల ప్రేమ విందులోను బల్లారాధనలోను పాల్గొనాలి. విశ్వాసులు చక్కగా ప్రార్థనలో ఇలాంటి ఉపవాస కూడికలో కూడా బలవంతులుగానే ఉంటాం.
దోచుకొనటానికి వచ్చిన సాతానునే నువ్వు జయించేవారిగా ఉంటావు. బలహీనుడు అయిపోయినందువల్ల అపవాది నీ కుటుంబమును, నీ పిల్లలను, నీ జ్ఞానాన్ని, నీ ఆశీర్వాదాన్ని దోచుకొనిచున్నాడు. ప్రియులరా, రేపటి దినమందు స్వతంత్ర దినోత్సవము ఆగస్టు 15. 200 సంవత్సరాలు మన ఇండియా దేశాన్ని కూడా డచ్ వారు, పోర్చుగీసు వారు, అనేకులు బ్రిటిష్ వారు మన అసమర్థత వల్ల మన ఇండియా దేశము సతీ సహగమనం అంటూ, సాంప్రదాయాలంటూ, శూద్రుడు ఏంటి దళితుడు, ఈయన ముట్టుకోకూడదు, వీళ్ళు అంటుకోకూడదు, ఈ సట్రంలో ఉంటూ మైలు ఇది అంటూ మనుషులు మన ఇండియా దేశం అంతా ఇదే ఉన్నారు. వీడు మనుషుల్లో చైతన్యం లేదు. దేశాన్ని కాపాడుకోవాలి. సంపద అన్ని దేశాల కంటే ఎక్కువ సంపద కలిగిన దేశము మన భారతదేశము. కానీ డచ్ వారు, పోర్చుగీసు వారు, ఏంటి ఈస్ట్ ఇండియా వారు, బ్రిటిష్ వారు అందరూ వచ్చి మన ఇండియా దేశంలో ఉన్న గొప్ప సంపదను అంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ మన ఇండియా దేశంలో కోహినూరు వజ్రం, నెమలి సింహాసనం అనేది పెద్ద సింహాసనం, కొన్ని కోట్ల రూపాయలు అనేది ఉండేది మన ఇండియా దేశానికి గర్వకారణంగా. దాన్ని బ్రిటిష్ వారు ఎత్తుకుని పోయారు, దోచుకుని వెళ్ళిపోయారు. నెమలి సింహాసనమును, కోహినూరు వజ్రం ప్రపంచమంతా దాని వెలకు కట్టలేకపోయారు. అది ఇప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కిరీటంలో చక్కగా పెట్టుకొని ఉన్నది, విలువైన వజ్రమును. అవును, మనం బలహీనమైనప్పుడు సాతానుడు నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు. ఏమండి, ఎంతమందికి పళ్ళు ఊడిపోయి, ఏమనుకోవద్దు, పళ్ళు కూడా దోచుకున్నాడు. నీ దంతాలు అనేకమైన ఊడిపోయి అంటే సాతానుడు. నాకు మొన్న థాట్ వచ్చింది, అవును, ఒక డెంటల్ కూడా పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. యోబు గ్రంథంలో నీ ఇంటి వస్తువు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. నీ కుటుంబానికి దేవుడు కంచి వేయాలి. యోబు గ్రంథం 1:10 సాతానుడు దోచుకోవటానికి వస్తే సాతానుడు అంటున్నాడు, నీవు యోబునకును అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ నీవు కంచి వేసిదివి కదా. అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తున్నాడు. ఎలా దోచుకోగలను? అతని ఇంటి చుట్టూ నీవు కంచి వేశావు. దేవదూతలు ఉన్నాయి. నీ గృహం చుట్టూ దేవదూతలు ఉండాలి. ప్రియులరా, ప్రభు సన్నిధి ఉండాలి, కుటుంబ ఆరాధన ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఇండ్లలో దైవజనులు కూడా అప్పుడప్పుడు సేవకులను గృహాలకు కూడా ఆహ్వానించి గృహ కూడికి పెట్టుకోండి. ఎంతో జయం ఉంటుంది. దోచుకొనడు సాతానుడు నీ సంపాదన. చాలా మంది ప్రజలు కష్టపడుతున్నారు, బిజినెస్ లో, వ్యాపారంలో ఎంతో జ్ఞానాన్ని వినియోగించి, అయినా కానీ చివరికి శేషం ఏంటంటే నష్టమే. ₹1,00,000 లాస్ అయిపోవడం, 10 లక్షలు లాస్ అయిపోవడం. ఎంత తెలివితేటలు ఉపయోగించిన, ఎందుకనగా సాతానుడు కమ్ముకున్నప్పుడు నిన్ను దోచుకుంటాడు. చదువులో వెనకబడటం ఏంటి? యవనస్తులు ఉద్యోగం రాకుండా, వివాహాలు కాకుండా, గృహాన్ని కట్టుకునే వాళ్ళని ఎంతో పువ్వు చేస్తున్నావు, మరలా దేనికో దానికి నష్టానికి దాన్ని చెల్లించవలసి వస్తున్నారు. వెనకబడిపోవటం, సాతానుడు నిన్ను నష్టపరచబడుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, నేటి కాలంలో యెరూషలేము అనుభవం నుండి యెరికో పట్టణానికి దిగిపోవటం వల్ల ఆదివారం మందిరానికి వెళ్ళవలసిన నీవు సినిమాలకు, షికారులైన యెరికోకు వెళ్ళినందువల్ల సాతానుకు దొరికిపోతున్నారు మనుషులు. ఆదివారమే పని, ఆదివారమే వివాహాలు, ఆదివారమే ఫంక్షన్లు. మరి ఎందుకు దోచుకోకుండా ఉంటాడు సాతానుడు? లోకువ అయిపోయింది నీవంటే. ఏం చేయలేవు నువ్వు. నీలో ప్రార్థన తక్కువైపోయింది, విశ్వాసము సన్నగిల్లినది, మునుపటి భక్తి నేటి కాలంలో ఉండటం లేదు. ప్రియులారా, మా బాబురాయ్ గారు, అమ్మగారు, ఇప్పుడు మోజేస్ గారు ఇప్పుడున్న తరుణంలో వృద్ధాప్యం వరకు ఇప్పుడు మీలో కూడా చక్కగా బైబిల్ పట్టుకొని ప్రార్థనతో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పటి కాలంలో ఉన్న జనరేషన్ వృద్ధాప్యం వరకు అదే భక్తి, అదే విధానం చేశారు. ఇప్పుడు జనరేషను
అంత కంటిన్యూగా చేయగలరా అనేది నాకు డౌట్ వస్తున్నది మా సంఘాల్లో కూడా. అదే ఉద్యమంతో ఉండగలరా? తగ్గిపోతుంది మనుషుల్లో జాప్యము, నిర్లక్ష్యము, ఏదో ఖాళీగా ఉండటం. అంటే ఒక దేవునితో కమిట్మెంట్ కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి ప్రియులరా. విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. తిరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. తిరిగి నలిగి నేనా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము, నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దేవునికి స్తోత్రం. ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు, బంగారపు వ్యాపారి ఉన్నాడు. ఒక మంచి వజ్రమును ఒక ఉంగరం చేయాలి అని ఒక టేబుల్ మీద పెట్టుకున్నాడంట వజ్రాన్ని. ఈలోగా స్నానం చేసి వచ్చి ఈ వజ్రం మీద బంగారాన్ని పొదిగి ఒక మంచి డైమండ్ రింగ్ చేయాలి అనుకున్నాడంట. టేబుల్ మీద చక్కటి పేపర్లో పెట్టి ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చి లోగా ఒక ఎలుక వచ్చి ఆ వజ్రాన్ని మింగేసిందండి. మింగేసి కన్నంలోకి వెళ్ళిపోయిందండి. వజ్రం అంటే కోట్ల రూపాయల్లో ఉంటుంది దాని యొక్క వాల్యూ. అదిరిపోయాడు, కంగారు, ఆ టవల్తోనే అటు ఇటు తిరుగుచు ఏం చేయాలి అని ఒక డాక్టర్ గారిని పిలిచాడంట. ఈ ఎలక ఇదిగో ఈ కన్నం గుండా వెళ్ళింది, దీని ద్వారానే పెద్దగా చేసి ఆ ఎలకని ఏమైనా సరే పట్టుకోవాలి, డాక్టర్ దానికి ఆపరేషన్ చేసి ఆ వజ్రాన్ని నువ్వు తీసేయాలి అంటానికి డాక్టర్ గారిని కూడా పెట్టుకున్నాడు ఈయన. ఆ హోల్ని పెద్ద చేస్తే కొన్ని వందల ఎలుకలు ఉన్నాయంట అక్కడ. పెద్ద గుహ లోపల కార్ఖానా ఉన్నదనమాట. అన్ని వందల ఎలకల్లో ఈ వజ్రమును మింగిన ఎలకను ఎలా మనం పట్టుకోవాలి? ఈ డాక్టర్ గారికి, ఈ ఆసామికి డౌట్ వచ్చింది. డాక్టర్ గారు చూచాడు అన్ని వందల ఎలకలు, అందులో ఏదైతే వజ్రాన్ని మింగిందో ఆ ఎలకను కరెక్ట్గా పట్టుకున్నాడంట. డాక్టర్ గారు పట్టుకొని దాన్ని పొట్ట చీల్చి వజ్రాన్ని బయటికి తీసాడు. మొత్తం శుభ్రం చేసి ఇదిగోండి అని ఆ బంగారు వ్యాపారికి ఇచ్చినప్పుడు చాలా మెచ్చుకొని, ఇన్ని వందల ఎలకలు ఉంటే వజ్రాన్ని మింగిన ఎలకను మీరు ఎలాగ గుర్తెరిగారు, దాన్ని ఎలా పట్టుకోగలిగారు, జస్టిఫై చేయగలిగారు డాక్టర్ గారు? అసలు ఈ రహస్యం ఏంటి, నేనైతే కనిపెట్టలేకపోయాను అన్నాడంట.
వజ్రం మింగిన ఎలకంట ఈ గ్రూపు ఉన్నటువంటి ఎలకలతో కలవలేదంట. ప్రత్యేకంగా కాలు మీద కాలు వేసుకుని కాలుపుతే నేను వజ్రాన్ని మింగే నాకేంటని ఒకలాంటి బడాయి చేయొచ్చు, గర్వంగా ఉండొచ్చు, ఈగో ఒకలాంటి అహముతో ఆ ఎలుకంట కాలు మీద కాలు నాకు వజ్రం ఉన్నది, వీటితో నేను కలవటం ఏంటి, నేను ప్రత్యేకంగా నేను ఉండాలి అని అంటే ఒక ప్రక్కను అన్నిటికీ దూరంగా ప్రత్యేకంగా ఉండటం ఆయన కనిపెట్టాడంట. ప్రియులరా, గర్వము అహంభావం నీలోనికి వచ్చి ఉన్నదా, సాతానుడు నీ జీవితాన్ని దోచుకుంటాడు, నీలో ఉన్న రక్షణను దోచుకుంటాడు. రక్షణ వస్త్రాలను దోచుకున్నారు. ఇక్కడ లూకా సువార్త 10:30 దొంగలు అతని వస్త్రములను దోచుకొనిరి. ఎన్నో సంవత్సరాలు పొందుకున్న రక్షణ, బాప్తిస్మం, మారు మనసును, ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దోచుకోవాలని చూస్తాడు. దానికి ఇంకేం అవసరం, నీ బంగారం అవసరం, నీ వెలగలిగిన వస్త్రాలు అవసరం లేదు. దొంగనే సాతానుడు, లూసిఫర్, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. విశ్వాసుల జీవితాన్ని దోచుకోవటానికి, పరలోకం వెళ్లకుండా నాతో పరంగా నరకానికి తీసుకుని పోవాలి అని సాతానుడు ఎంతగానో దొంగవలి లూసిఫర్గా ఈ లోకానికి దిగి వచ్చాడు. సభా పర్వతం మీద యెషయా గ్రంథం 14 నేను హెచ్చించుకొందును అని సాతానుడు ఎంతగానో గర్వించుతూ ఉండి ఉన్నాడు. కనుక ప్రియులారా, గర్వం అనేది రాకూడదండి. నిర్లక్ష్యము, సోమరితనము, అజాగ్రత్త ఉంటే నువ్వు దోచుకొనబడతావు. ఏమి కాదులని ఓవర్ కాన్ఫిడెన్స్, జాప్యము, ఆత్మలో దిగజారిపోవటం, చురుకుతనం లేకపోవటం, అసూయ, వారవలేనితనము, సనుగుడు, నొచ్చుకోవటం, ప్రతి దానికి ప్రెస్టేజ్గా ఫీల్ అవటం అనేది నీలోనికి వచ్చింది అంటే సాతానుడిని ఆత్మీయ జీవితాన్ని మెల్లిమెల్లిగా దోచుకొనిచున్నాడు అనే విషయము పల్స్ మనకు తెలిసిపోవాలి. ప్రార్థనలో తగ్గిపోతున్నాం అనే పల్స్ సెన్స్ ప్రతి విశ్వాసి గమనించాలి. అయ్యో, నేను ఉపవాసంలో తగ్గిపోతున్నాను, ఆరాధనకి వెళ్ళి చాలా వారాలు మానేశాను. సాతాను నిన్ను, నీ చేతి పనులను దోచుకుంటాడు. ప్రియులారా, ఆదివారం విశ్రాంతి దినము, పునరుద్ధాన దినము. ప్రతి ఒక్కరు ఆదివారం మిస్ అవ్వకూడదు, లేదంటే సాతాను నిన్ను దోచుకుంటాడు. యాక్సిడెంట్ల ద్వారా, నష్టము ద్వారా, అపాయముల ద్వారా. ప్రియులరా, ఈరోజే దేశ్ రాయ్ అనేటువంటి ఒక ఆయన విన్నాను, 2000 కోట్ల రూపాయలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన వాకింగ్కి వెళితే కుక్కలంట ఆయన మీద పడిపోయి కుక్కలు దాడి చేసి అతన్ని అటాక్ చేసేటప్పటికి ఆ కుక్కలో కరిచేసినవి దాని బారి నుండి కాపాడటానికి అలా వెళ్ళేటప్పటికి బండ మీద పడిపోయాడు. తలకు బలమైన గాయమైపోయి చనిపోయాడు ఆయన. 2000 కోట్లు ఉన్నాయి, 60 దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. 46 సంవత్సరాల్లో అతడు ఫినిష్ అయిపోయినాడు. కుక్కలు వచ్చి ఆయన మీద దాడి చేసినందువల్ల చనిపోయినాడు. సాతానుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ కుటుంబం మీదకి అంతరించిపోతున్నాయి. సాతానుడు నిన్ను ఈజీగా దోచుకుంటున్నాడు. చక్కటి ప్రార్థన జీవితం కలిగిన వారి ఉంటే నీ జీవితమును దోచుకోగలరు. కిడ్నీని దోచుకుంటున్నారు, ఆర్గన్స్ను దోచుకొనిచున్నారు. ఇతడు అనామకుడు, పేదవాడు, ఏమీ లేడు, ఏమి జరిగినా మనకు పెద్ద ఏమి రిస్క్ ఉండదంటే లోకంలో చాలా భయంకరమైనటువంటి మౌలింగ్ జరుగుతూ ఉండి అన్నది. ప్రియులరా, అజాగ్రత్తగా నీవు ఉంటే నీవు దోచుకొనబడతావు. నీ పిల్లల్ని కాపాడుకోవాలి, ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒక దొంగవాడు 2 సంచుల నిండా దోచుకున్నాడంటే ఒక పట్టణంలో 2 సంచులు ఫుల్ అయిపోయినాయి బ్యాగ్లో. అతడు వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఇల్లు ఊరి బయట దీపాలతో ఉండి ఉన్నది, ఒక ఇల్లు, ఒక హౌస్. అతడికి ఒక దుర్బుద్ధి పుట్టింది, ఈ ఇల్లు కూడా దోచుకుని వెళ్ళిపోదాం అని అతడు సంతృప్తి పడక 2 సంచులతోటి ఈ ఇల్లు కూడా వెళ్ళిపోతూ దీన్ని కూడా దోచుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అది ఒక క్రైస్తవుని గృహము.
వాళ్ళందరూ ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు చక్కగా. ఈయన కరెంట్ ఆగిపోయింది. ఇతను లోపలికి ప్రవేశించాడు దొంగ 2 సంచులు పట్టుకొని. ఎవరు లేరు, కాముగా ఉన్నది అనుకున్నారు. కరెంట్ ఆగిపోయింది. ఏం దోచుకోవాలి, ఏ బీరువా ఎక్కడ ఉంది, విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయని తచ్చుట్లాడుతూ ఆ 2 సంచులు ఒక మూలన పెట్టేశాడంట. మూలన పెట్టి వెతుకుతున్నాడు వెలగలిగిన వస్తువులు ఏం దొరుకుతాయా అని. ఇలాగా కుటుంబ ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అందరూ ఒకేసారి దేవునికి స్తోత్రం చెప్పుకున్నారంట. ఆఖరిని ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ బాబాయ్ వీళ్ళందరూ పడుకోలేదు, మెడుకుగానే ఉన్నారు. ఇంకేముంది, నేను దొరికితే నన్ను చితకబత్తగా బాధేస్తారు, ఎందుకు వచ్చింది మనం వెళ్ళిపోదామని ఆ కరెంట్ లేదు, ఆ మూలన్న 2 బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోయాడంట. కానీ ఆ 2 బ్యాగులు ఏంటి, ఇతడు తెచ్చిన బంగారము డబ్బు 2 మూటలు అక్కడ వదిలేసి మూలన్న చెత్త బ్యాగులు 2 బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. రేపు పడేద్దామని అని మొత్తం చెత్త అంతా డస్ట్బిన్ ఉంటుంది కదా, 2 బ్యాగులు కూరి పెడితే ఈ బంగారము డబ్బు బ్యాగులు అక్కడ వదిలేసి ఆ చెత్తయి పట్టుకుని వెళ్ళిపోయాడు. పడేయటానికి కూడా వీళ్ళకి పని లేకుండా అయిపోయింది. ఉదయానికి లేచి ఆ కుటుంబ యజమానులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. చూసేటప్పటికి 2 విలువైన మూటలు కనబడ్డాయి. ప్రభా నీవు ఇచ్చావు, సంతోషం. కనుక నీ గృహాన్ని దోచుకోలేడు సాతానుడు. నేటి దినాల్లో ప్రార్థనలో ఉండాలి. సెల్ ఫోన్తో టైం ఎక్కువైపోతున్నది. పిచ్చి వాగుడుతో సమయాన్ని పాడు చేసుకొనవద్దు. నీ సమయాన్ని కూడా సాతానుడు దొంగిలిస్తున్నాడు యూట్యూబ్ ద్వారా. ఇలాంటి వాక్యాలు వింటే చాలా శ్రేష్టమే. పిచ్చపాటి రీల్స్ అనేకమైనవి లోకంలోనికి వచ్చేసినవి. సమయాన్ని కూడా దోచుకొనిచున్నాడు. డ్యూటీకి వెళ్దాం చూస్తూ చాలా మంది డ్యూటీ కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. రేపు వెళ్దాం లేక ఈరోజు అయిపోయింది. నీ సమయాన్ని, నీ విలువైన టైమును సాతానుడు దోచుకొనిచున్నాడు. ఎంత చూసుకున్న టీవీ కానీ సెల్ ఫోన్ కానీ సర్టన్ టైము అనుకున్నా బంద్ చేసేయాలంతే. నీ పనికి ఉపక్రమించాలి, వెళ్ళిపోవాలి. సాతానుడు అలా మభ్యపోయి అలా ఉండిపోయావంటే నీ సమయం అనంతా, నీ పనిని, నీకు ఆదాయం వచ్చే పనిని, వచ్చే విధానాన్ని సాతానుడు దోచుకుంటాడు నిన్ను పిచ్చివాడిని చేయటానికి. అందుకనే ప్రియులారా, భక్తులు ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనమును చూస్తే, ఇశ్రాయేలీలు చక్కగా పంటలు వేసే టయానికి మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీలు విత్తనం విత్తిన తరువాత తమ పశువులను గుడారములను తీసుకుని వచ్చి వారి ఎదుట దిగి రాజ్యానికి పోవచ్చున్న దూరం భూమి పంటను పాడు చేసి గొర్రెలు గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. అన్ని దోచుకుని వెళ్ళిపోయేవారంట. ఇశ్రాయేలు గోధుమల పంట, యవల పంట, ద్రాక్ష పంట ప్రతి ఏటా వేసి మంచిగా పండి వాటిని అన్నిటిని గోడౌన్లో చేర్చుకుందామనే టయానికి మిద్యానీయులు మిడతల దండంత విస్తారంగా వచ్చి వీళ్ళ పంట అంతా దోచుకుని వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండిపోయేవారు. అందుకని గిద్యోను గానుగ చాటున గోధుమలను తొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ కొద్దైన ఆహారాన్ని తినాలి, ఇవి కూడా ఎత్తుకుపోతారు. నోటికాడికి వచ్చిన తిండి, ఆ ద్రవ్యాన్ని సాతానుడు దోచుకొనిచున్నాడు. నేటి కాలంలో వ్యాపారాల్లో నష్టాలు, చెరువులు చేసిన నష్టాలు. నీ చేతి పనులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. కడవరి దినాల్లో ఉజ్జీవముగా ఉండాలి. నాణ్యత కలిగిన భక్తి చేసేటువంటి వారిగా ఉండాలి. వేషధారణ, టూకి భక్తి, అన్యాచారాలు, ఎటుమడతట్టు బెండ్ అయిపోవటం, అన్నిట్లో కలగం పొలంగా ఉండకూడదండి. క్రీస్తు బిడ్డలుగా ఉండాలి. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దోచుకున్నారు? విగ్రహారాధనకు అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళు. ఆ దేశంలో ఉన్న అన్ని బయలు దేవతలకు, ఎక్రోను దేవతలకు, అష్టారోతు దేవతలకి ఇశ్రాయేల్ అంట మొక్కటం, వాటి వైపు అట్రాక్ట్ అయిపోవటం, జీవము కలిగిన దేవునిలో ఉన్న భక్తిలో తగ్గిపోయినందువల్ల
మిద్యానీయులు వచ్చి ప్రతి ఏట వారి చేతి పంటనంతా దోచుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అందుకనే యొఫ్తా లాంటి వారిని, సంసోనును, అలాగే గిద్యోను లాంటి వారిని, న్యాయాధిపతులను దేవుడు వారిని రక్షించడానికి అనేక న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. కనుక ప్రతి ఏట సాతానుడు నీ సంపాదనను, నీకొచ్చే ఆదాయం, నీ ఆస్తిని, నీకున్న వాటిని ఇప్పటికే చాలా దోచుకొని ఉన్నాడు. ప్రియులారా, నిద్రపోతున్నావా? ఎలర్ట్ అవ్వాలి. ప్రార్థనలో, ఉపవాసములో గోజాడితే. ఈ మధ్యకాలంలో ఒక ఇంట్లో ప్రార్థన చేశాను. 30 లక్షలు ఇవ్వాలండి, 6 నెలలు అయిపోయింది, ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటున్నాడు. మేమంటే ఎన్నో కట్టుకోవాలి. 3 రోజులు ప్రార్థన అవధులు లేవు. దేవుడు దోచుకున్న నీ ఆరోగ్యాన్ని మరలా ఇస్తాడు. నీ ఆశీర్వాదాన్ని దోచుకున్నాడేమో ప్రియులరా. 2 అంతలు ఇచ్చే దేవుడు. జకరియా 9:12 బంధకములో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మీ కోటలో మరలా ప్రవేశించండి, నేను మీకు 2 అంతల మేలు చేసేదను అని వాక్యం రాయబడి ఉన్నది. దేవుడు నీ పక్షంగా ఉండాలి. యేసయ్య నీకు తోడుగా ఉండాలి. ప్రభువు లేకుండా ఎంత ప్రయాసపడినా, దేవుని ఆత్మ, దేవుని సహాయం లేకుండా నీ తెలివితో, జ్ఞానముతో ఎంతో కష్టపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ దోచుకొనబడతావు. బ్రిటిష్ వారు మన ఇండియా దేశంలో మంచి సంపదన అంతా దోచుకుని వెళ్ళిపోయి అక్కడ ధనవంతుడు వెక్కిరింపబడ్డాడు. ఇశ్రాయేలీలు అన్యాచారాల వైపు వెళ్ళినప్పుడల్లా దోచుకొనబడ్డారు. అవును, యెరూషలేము మీదకి 200 సార్లు అనేకులు దండెత్తి వచ్చారు. నీరో చక్రవర్తి కానీ, నెబుకద్నెజర్ కానీ, టైటస్ కానీ, అనేక గ్రీకు రాజులు, రోమన్లు, జూలియస్ సీజరు, పాంపే పట్టణమును, రోమ్ నగరములను ఇశ్రాయేలీలు ఆత్మలో బలహీనులైనప్పుడల్లా 200 సార్లు దోచుకొనబడ్డాయంట. మన ఇజ్రాయేల్ దేశం నేను వెళ్ళాను. ఇంకా యెరూషలేము మందిరం యొక్క ఒక్క గోడ మాత్రమే, వెయిలింగ్ వాల్ అంటారు దాన్ని, ఏడుపుల గోడ, అదొక్కటి మాత్రమే మిగిలింది. మొత్తం అంతా దోచుకుని వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు వచ్చి 2 సార్లు దోచుకుని వెళ్ళిపోయాడు. టైటస్ చక్రవర్తి క్రీస్తు 70లో గర్భిణీ స్త్రీలు కూడా, యెరూషలేము అంటే బంగారము, రోమ్ అంటే వాటికన్ సిటీ. గర్భిణీ స్త్రీలు అంట కొద్దో గొప్ప టైటస్ చక్రవర్తి 63 నుండి 70లో ఆయన దాడి చేశాడు యెరూషలేము మీద. గర్భిణీ స్త్రీలు బంగారాన్ని మింగేశారు అని అంట. గర్భిణీ స్త్రీల యొక్క గర్భమును కూడా చీల్చేసి, పసిపిల్లలను కూడా, వాళ్ళ మెడలో ఉన్న బంగారాన్ని కూడా నెబుకద్నెజరు కాలంలోనూ టైటస్ చక్రవర్తి కాలంలో చాలా ఘోరంగా యెరూషలేములో ఉన్న వాళ్ళని, యూదుల్ని, ఇశ్రాయేలీలను హతమార్చి వాళ్ళ సంపదనంతా దోచుకుని వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో మనం చూడగలము. అతడు యెరూషలేములో దోచుకుని వెళ్ళిన బంగారము, సొలొమోను మందిరములో దొరికిన అంత బంగారము, 3 వాడలు పట్టినంత బంగారము యూఫ్రటీస్ నది మీద పంపాడంట నెబుకద్నెజరు. 3 వాడలు ఫుల్లుగా బంగారము, వజ్రాలు, విలువైన సంపద యెరూషలేము మీద దాడి చేసి దోచుకుని వెళ్ళినదంతా కూడా యూఫ్రటీస్ నదిలో తీసుకుని వెళుతూ ఉండగా 3 వాడలు మునిగిపోతాయి. 3 వాడలు ఫుల్లుగా ఉన్న సంపద మునిగిపోగా నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సంపదనంతా ఇదే దొరుకుతుంది అని ఆయన బబులోను దేశానికి వెళ్ళిపోతాడు. ఎందుకు అలా జరిగిందంటే, ఇశ్రాయేలు విగ్రహారాధనకు గురైనప్పుడల్లా, బలహీనమైనప్పుడల్లా, ఆత్మలో తగ్గిపోయి దేవునికి దూరమై ప్రార్థన మానేసి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించినప్పుడల్లా వారు దోచుకొనబడ్డారు. ప్రియులారా, నీ గృహము ప్రార్థన పద్ధతులు, విశ్వాసము, నిరీక్షణ చక్కగా ఉండేటువంటి వారుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 52:30లో నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న యవనస్తుల్ని, కన్యకల్ని చూడండి. అందులో ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళు కూడా చెరగొని వెళ్ళిపోతారు. అనేక గొప్ప వారిని అందరిని కూడా దోచుకొని, స్త్రీలను, పురుషులను కూడా, యవనస్తులను నెబుకద్నెజరు 52:30 మీరు చూడండి. నెబుకద్నెజరు ఏలుబడి యందు
23వ సంవత్సరమున దేహ సంరక్షకుల అధిపతియగు ఆ, నెబుజేదను యూదులలో 740 యూదులలో 745 మనుషులను చెరగొట్టి